వీరుడను వినరా నేను కాలసేనుడను కదరా వీరుడను నేను వినరా కాలసేనుడను నేను కదరా వీరుడను నేను వినరా కాలసేనుడను నేను కదరా వీరుడను నేను వినరా కాలసేనుడను నేను కదరా వీరుడను నేను స్వామి ఒరే సేవక వీరుడను ధీరుడను అనుకుంటున్నా వస్తున్నారే ఎవరు ఒకసారి నాకు తెలుపు. నేను కాలసేనుడను. నువ్వు కాలసేనుడవా? మాది శివకాంచిపురి పట్టణము. మీది శివకాంచి పట్టణము. స్వామి మరి ఎడుతున్నావు మీరు? నేను మా తమ్ముడి వద్ద వెళ్తున్నాను. మీ తమ్ముడి కోసం ఎదురు చూస్తున్నా ఆ సేపు నాకు కూర్చోవు రాజా. జై బోలో శివశంకర్ భగవానికి. వీరసేనుండానే వాడరా వస్తున్నారే. నా నామము ఆ శివకాంచిపురం పట్టణము పరిపాలించే వీరసేనుడు అంటారు. స్వామి మీకు అన్నదమ్ములు ఉన్నారా? మా అన్నయ్య కాలసేనుడు ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? మా అన్నగారి వద్ద వెళ్తున్నాను. దేవ 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 అన్నగారు మీకు ఇది వందనములు. చల్లగా వర్ధిల్లు. తమ్ముడవో వీరసేన మనలను ఓడించగలడు. 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 లేడు తమ్ముడవో వీరసేన మనలను ఓడించగలడు. తమ్ముడవో వీరసేన మనలను ఓడించగలడు. లేడు తమ్ముడవో వీరసేన
భూమండలం మీద ఎవరు లేరు. మీరు ఎంత దుర్మార్గం చూసారా? నేను ఎంత దుర్మార్గంగా వెళ్తున్నారో చూసా. మాకు ఎదురు లేరని ఎంత విర్రవీగుతున్నారో చూడము కదా. ఇంట్లో ఇరువురు సంతోషంగా ఉన్నందులో అక్కడ మల్లికార్జును భ్రమరాంబని వీక్షించి శివకంచిపురమునకేగి ధనజనందనేల జలమునకందు తోయజాక్షి భ్రమరంబ ఆ యొక్క దుష్టులను సంవరించి ప్రకంచిపట్నం కేగి దుష్టులను సంవరించి సేనని సంవరించి ఆ యొక్క శివకంచి పట్టణాన్ని పరిపాలించి వచ్చారు. అలాగేనా? మీరు తొందరగా వెళ్ళి క్షేమంగా రండి. అక్కడ నుండి బయలుదేరి మల్లన్న దానవులను కాల్చి ఏమంటు అన్నపిండ బ్రహ్మాండము లోపల నిండిన నన్ను బొమ్మని పంపిరి ఈ పురమునకును మానుడి మీదు మధునాటకం గరి మాతును సంగియు వెల్లి పమ్ముడు లేనిచో ఉటా ఉడిన చింతలను యుద్ధము చేయుడు వేగా చెప్పు. రే దానవులారా మీరు వెళ్ళకపోయినచ్చు మేము యుద్ధం చేసి సంహరించడం కాక ఈ సమయమున
ఏమన్నా మొండి సొలతో చేసామో తప్పిపెట్టే అంతా పవర్ఫుల్ మళ్ళా బోలో శంకర్ భగవాన్ కి అయ్యా వీరసేన ఆహా ఈ శివ యొక్క అన్నను ఆ యొక్క మల్లికార్జునుడు హతమార్చినాడు. ఎక్కడున్నావు నాయన రమ్ము ఆహా రమ్ము ఎవరు వాడు మా అన్నను హతమార్చినాడు రాజ్యం నాశనం అవుతుంది. ఆహా ఎవరు రా మా అన్నను హతమార్చినవాడు వచ్చి చూడు ఎంత దుర్మార్గుడు ఎవరో చెప్పు నేను లేని సమయం ఉంటుంది మా అన్నను హతమార్చినావు. నేను ఇప్పుడే నీ పాలన వాడు దురాచార పారి ఒరే దురాచార నువ్వు ఇక్కడి నుండి పారిపోకుండా వెళ్ళిపోము పారిపోరా ఇప్పుడే స్థిరపడుతుందే కాక నరాధమాన్ని ఇవ్వమను. నగరదమ్మా మీ భవనం నీవెవడవరా కాలమహిమ నీకు మానకాలము సంభవించిన జరిగిన నాతో యుద్ధంలోకి వచ్చేది నా గదా ధర్మడితే నీ తల వేయి రెక్కలుగా ఖాసిగలు కూడా ఇప్పుడు ఆ యొక్క మల్లికార్జునుడు కాల సైన్యాన్ని వీర సైన్యాన్ని సీతా మనోహరుని జాతి గదా దేటి గొల్లాట మనో తెలియా 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 సీతా మనోహరుని జాతి గదా దేటి
శనిస్థానం మధ్య తెలుపుతుంది. మాది రేపల్లెపల్లె ఊరు. మీ ఊరు రేపల్లెపల్లె. మా ఊరు రేపల్లెపల్లె. మీ పేరు? నా పేరు గెల్లకోతమ్మ. గొల్ల కేతమ్మ. మీ తండ్రి పేరు? మా తండ్రి పేరు మారబోయుడు. మారబోదు. మీ తల్లి పేరు? తల్లి పేరు మాదాసన్. మరి ఎటు వెళ్తున్నావు? నేను మండలాలకు మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాం. తీసుకెళ్తున్నాం. గొల్ల లేకుండా రాణి లెక్క తయారైతే చెట్టు మీద కివిని పడలేదు, సతికిన పడలేదు. సవా లక్ష మంది కాడికి సతి తీసుకొని పోతున్నావా? మీ నాయనగారు అక్కడ బోయిడు ఉన్నాడు కాబట్టి ఆ బోయిలకు తీసుకెళ్తున్నావా? చెప్పు, ఎట్లా పోతావు? బాలకృష్ణ రామ గోపాలకృష్ణ గొల్ల కేతమ్మ పాట పాడుకుంటున్నావు. కేతమ్మ చూసి ఆ యొక్క మల్లేశ్వరుడు ఏమంటున్నాడు? అహాయిత్య మర్మసోయగమయించగా మనకు సంభవుడికైనా నలివి కాదు కదా. దీనితో కూడనిది జన్మ నేల నాకు పంచబాణముడు చిరము సంధించుగాక. వలరాయుని ప్రియ చెలి సఖి గోరి వలరాయుని ప్రియ చెలి పోలిన కలికిరని అయినాక చెప్పు.
తండ్రి పేరు ఏం పేరు నాకు తెలుసు కదా. జనకుడు మారయ్య పెంపొందెను జనకుడు మారయ్య పెంపొందెను మా నాన్నగారి పేరు మా తల్లి మాధవసన్. రమణి నీ నామము ఏమందురు రమణి నీ నామము ఏమందురు రమణి నీ నామము ఏమందురు రమణి నీ నామము ఏమందురు రమణి నీ పేరు నీ నామము ఏమందురో తెలియజేయము కదా. మా గ్రామంలో నా నామం కేరమ్మ ఉంది. తరణి నీ మణి మనసును కోరితి రతికే తరణి నీ మనసును కోరితి రతికే నీ కోరు తమింకా తరణి నీ మనసును కోరి తరణి నీ మనసు కోరినాను కదా. నా మనసు ఎందు కోరినాను కదా. నిన్ను కౌలించుకుందాం ఒకసారి ఇటు రమ్ము కదా. జంతడి వాకులను మాట జింతలో పలికదము ఇది మర్యాద చెంతల నిలుచుడేల మంటయానైతుంది మామిపోయి మాటలు మాట్లాడుతున్నావే ఎంత మాటలు మాట్లాడుతున్నావు. మర్యాద నాకు మర్యాద కాదు. అమ్మాయి పట్టుకొని మాయ కావాలి. మళ్ళీ ఎంత ఉంటుందో అర్థం చూడు మల్లేశ్వరుడు కేతమ్మ చేయి పట్టుకున్నాను. కేతమ్మ తప్పించుకొని పోవు. మల్లేశ్వరుడు కేతమ్మ కొరకు పెట్టుకుంటా. ఇంత లోపల మాయ మాయే నాకు ఏమి తోచమోట మాయే 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 ఆ ఇంటి మరితే బాపతి రత్నమో ఇంటి మరితే బాపతి రత్నమో ఇంటి మరితే ఇప్పుడే కళ్ళలో కనిపించినాయి కదా. ఇప్పుడే మాయమైపోయినది ఎటుపోయినది కదా. ఈ కోతం ఏం అందంగా ఉంటది. ఈ కేతమ్మ ఎటుపోయినది కదా. మళ్ళీ పొదలసాటు నుండి అక్కడ కేతమ్మ మళ్ళీ వస్తుంది చూడండి. మల్లేశ్వరుడు కేతమ్మని చూసి ఏమంటున్నా చుట్టూ చూడు చూడబోకు నన్ను చూడబోకు
అటు ఇటు బెదరబోకు, అతను నువ్వు ఎవరనుకుంటున్నావు? నేను ఎవరనుకుంటున్నావు? ఆ. నేను మల్లికార్జునుడు అందరు కదా, చాలా అందంగా ఉన్నావు కదా. నువ్వు ఎవరంటే నాకేనా? ఆ, హలో విరహము ఎచ్చాయే ఇదురావే పలవబోని. విరహము ఎచ్చాయే ఇదురావే పలవబోని. విరహము ఎచ్చాయే ఇదురావే పలవబోని. విరహము ఎచ్చాయే ఇదురావే పలవబోని. మరికేలి గూడదలో వానిక వేలేగా. మరికేలి గూడదలో వానిక వేలేగా. మరికేలి గూడదలో వానిక వేలేగా. కేతమ్మ ఇందులో మా సరకాలు చాలుగా బొమ్ము నా చెంతలో మరి అంతటి వారం తుమ్మే నా చెంతలో మరి అంతటి వారం తుమ్మే నా చెంతలో సరచాలు చాలు బొమ్మ తాళజాల బామిని వినుమా ఈ సమయమున. తాళజాల బామిని వినుమా ఈ సమయమున. రతికేలి గూడదలన్నీ ఈ సమయమున. ప్రతిమాలు చుట్టి నీవు తిగలేదా తెగదావు. తాళజాల బామిని వినుమా ఈ సమయమున. తాళజాల బామిని వినుమా ఈ సమయమున. తాళజాల బామిని వినుమా ఈ సమయమున. ఆ బామ తాళజాలకై ఉన్నానమ్మా ఈ సమయమున. ప్రతికేలి ఏలాది పలుకులు మానో ఏలాది పలుకులు మానో ఇక నుండి నీవు వెళ్ళిపోవు జనకుడు వచ్చో వెళ్ళిపోవు జనకుడు వచ్చో ఇక నుండి నీవు వెళ్ళిపోవు జనకుడు వచ్చో ఇక నుండి నీవు వెళ్ళిపోవు జనకుడు వచ్చో ఇక నుండి నీవు మా తండ్రి గారు వచ్చినట్టు నేను ఇక్కడ కట్టేతాడు ఇక్కడనే బంధించేసి పెద్ద మనిషి అసలుకే మా ఊరికే పెద్ద మనిషి. రేపటి నాటికే పెద్ద మనిషి. ఇంత ముద్దిని నాకు ఈ కోపికలు. ఇంత ముద్దిని నాకు కోపికలు. ఇంత ముద్దిని నాకు కోపికలు. భక్తి ముద్దిని నాకు కోపికలు. భక్తి ముద్దిని నాకు కోపికలు. భక్తి ముద్దిని నాకు ఇంటి గుణ దంతి నాకెంత
అడ్డగించకు మా అయ్య మంటకాల ఆఖరికి ధూపం చేస్తాడు నేను సర్దికొంట అవుతుంది పోనీ ఆయన నువ్వు. ఇంట్లో ఇరువురు వాయించుకుంటుండగా గొల్లవారు వస్తున్నారు ఎట్లా వస్తున్నారో చూడండి మల్లమ్మ ఇయ్యాల్లో రేపు ఇల్లు తాదే గొల్లమ్మ మల్లమ్మ దచ్చి కట్టిన మంచిగైన ఏ మల్లమ్మ శంక శంగా దునుకుతున్న ఏ గొల్లమ్మ మల్లమ్మ గుప్పలాలిగా జొన్న చేరువే గొల్లమ్మ ఓ మల్లమ్మ నన్నెవ్వలు జమిదయ్యరే గొల్లమ్మ పోయి వద్దమే మల్లమ్మ కూరమీసాలు పెట్టద్దమే మల్లమ్మ సత్తి పొలాలు తీసద్దమే గొల్లమ్మ గొర్రెలను తెగబగ చేయాలి మరి ఏం చేసుకుంటారు అడుగుదా మన నీ పేరే పేరే మారబోయడా అది నీ యొక్క పేరు మారబోయుడు నీ పేరు ఏం పేరే మారబోయి కేకమతాయి నువ్వు కేదవదంటే మారబోయుడు నువ్వెవరే నువ్వు చిన్న అరే బాబు పెద్దవు అందుకే ఎటు పోతాడు మీరు మందకట్నం ఉన్నారా మందం కొట్టుకొని పోతారా సో కొట్టుకొని పోయి మళ్ళీ ఒకసారి ఎట్లా కొట్టుకొని పోతారు కొట్టుకొని పోయే జగతిలో జగదీశ్వర నీవయ్యా అవనిలో ఐలోని పవనన్నా జగతిలో అవనిలో ఐలోని పవనన్నా దోస్తులా దిక్షమారావయ్యా దేశులా రక్షించవయ్యా మరి ఎట్లా కేకమ్మ ఇంకా రాపాయ రోజు ఇవ్వాలి వచ్చేదా మరి ఇలా వస్తలేపాయ మరి ఏంటి ఒకసారి అడిగే అరే అరే చిన్నోడా మన కేటమ్మ రాపాయే మనకు ఆకలి కాబట్టి మరి ఏడుదో పోయి వస్తాం రా ఓ నర్సిగా
ఓ నర్సిగా ఓ నర్సిగా ఓ నర్సిగా ఓ నర్సిగా ఓ పోయిగా ఇగో నువ్వు మందుని గుడుపురా అదే తలకెట్టు ఇల్లు నువ్వు తలకెట్టు పెద్ద మనిషి మరి మన బిడ్డ ఇంకా రాపా ఒక్కసారి మనం ఎదురు చూసేద్దామా మరి చూసేస్తాం దాయ జగతిలో జగదీశ్వరుడు అవనిలో జగతిలో దోస్తులా శిక్షింపరావయ్యా దేశులా రక్షింపరావయ్యా దోస్తులా శిక్షింపరావయ్యా జయ శ్రీ మణికర స్వాముల వారికి చెప్పే నీ పేరు మళ్ళొకసారి చెప్పు వీళ్ళకు. నా పేరు మారబోయుడు చెప్పు పాడవాడిగా పెద్దవాడుగా గొల్ల వరలకెల్లా పెద్ద వాడను నేను కుల్లవాడల కన్నా పెద్దవాడను నేను వాడబోయి ఉన్నాడు మారబోయుడు అని తీసుడు నన్నుడు సైపుగా నా పల్లె పల్లె అంటుడు రేపుగా నా పల్లె పల్లె అంటుడు వ్యాపారమాల సారి గంగుడు నా భార్య మాధవ సారి గంగుడు రేపుగా నా బిడ్డకే తమయంగుడు శ్రీకార మొక్కుకు దారము వెలసిన అంజనే నీను మదిలో నా తలిచేదా కొల్ల వారల కన్ను పెట్టవాడని నేను మనిషి నీ పేరేం పేరే నా పేరు మారబోయుడు మాధవ పేరు నీ యొక్క భార్య పేరు మాధవ సాయి మాధవ సాయి నీ బిడ్డ పేరు కేతమ్మ కేతమ్మ ఆ. ఎటు పోతున్నావు మరి నా కేతమ్మని తీసుకురాని పోతానే సంజయ్ కాట కలిసినట్టు రావట్లేదు మందకాడు ఉన్నావు కానీ ఇంకా బిడ్డ అత్తలేదు కానీ ఆ. వాళ్ళు ఎదురుగా పోతా అనుకున్నా ఎదురుగా పోతా. నాలుగు గిట్ల మెల్ల గీడ ఆగు ఈయనే ఉన్నారు కదా, చూడు దాన్ని బిడ్డ ఉంది, వచ్చింది 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 మధ్యలో అయిపోయింది ఎవరయ్యా ఎవరయ్యా మీరు ఎవరయ్యా నా చిన్ని పుత్రుడు ఎవరయ్యా నా చిన్ని పుత్రుడు ఎవరయ్యా మీరు ఆ చిన్ని పుత్రుడు ఎవరయ్యా నా చిన్ని పుత్రుడు ఏ రాజ్యమో మీదే ఏ రాజ్యమో మీదే ఏ రాజా మీరు ఎవరయ్యా మీరు నా బిడ్డలు ఎందుకు కాదు ఎవరయ్యా మీరు సుధీని కోరికనే వినుమాని వింటాను వినుమాని వింటాను సుధీని కోరికే వినుమాని వింటాను ఆ కొల్లాపురం నిలే పోమాటి అందరూ ఆ కొల్లాపురం నిలే పోమాటి అందరూ కొల్లాపురము నెలే పుమాది అందరూ మారబోయిరా నేను నీ బిడ్డను కోరిచింది కదా నేను కొల్లాపురం నేలే భూపతి అంటున్నాను చల్లాను నువ్వు నామము తెలుపుదే అన్నముగను నేలో నమకోడెలకోడే అన్నముగను నామము తెలుపుదే సుందరగని మయూన చేసేదో సుందరాలను నీకు సుందరగను మయూన తెలుపుదే ఎవరు కానీ నీ నామము తెలుపుడి మాకు మల్లికార్జునుడాని పేరు వహించే కదులుడాని పేరు వహించా మల్లికార్జునుడాని పేరు వహించే కదులుడాని పేరు వహించా ఆలని బొమ్మం కోల మత్తుల కలచేయో ఆలని బొమ్మం కోల మందు నవలసిన
మల్లికార్జున అంటారు నా పేరు. నేను ఆహా బిడ్డ, నా బిడ్డ నీకు ఇస్తాను, వివాహం చేస్తాను. వివాహం చేస్తాను. ఇప్పుడు కేతమ్మ మల్లికార్జున వివాహం జరుగుతున్నది కావున ఓడిపిని తీసుకెళ్లేవారు రావాల్సిందే కోరుచున్నాం. గజానన మహర్నిశం అనేకదండం భక్తానాం ఏకదండం పాస్మహే. ఓం గురోర్బ్రహ్మం గురోర్విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మల్లికార్జున కేతమ్మల వివాహం జరుగుతున్నది కావున బ్యాండ్ వారు బ్యాండ్ వాయించి చదువుకుంటున్నాం. ఓం పరమేశ్వరం దేవం మా అమ్మగారు ఇప్పుడు మాకు వివాహమైనది, ఇప్పుడు మమ్మల్ని సాగనంపు. మామగారు ఒక పాట మనకు ఎక్కుంటారు. మా అమ్మగారు మేము మా అమ్మగారు మేము వేగ వెళ్ళి వచ్చేదాము వినుమా. మా అమ్మగారు మేము వేగ వచ్చేదాము వినుమా. మా అమ్మగారు మేము వేగ వెళ్ళి వచ్చేదాము వినుమా. మా అమ్మగారు మేము వేగ వెళ్ళి వచ్చేదాము వినుమా. మా అమ్మగారు మేము వేగ మాకు తెలవు ఎమ్మోడు మీరు మా అమ్మగారు. మాకు తెలవు ఎమ్మోడు మీరు మా అమ్మగారు. మా అమ్మగారు మేము వెళ్ళి వచ్చినాం కదా, మాకు సెలవు ఇవ్వండి, మాకు తాగదండి. ప్రేమ మీరాగాను మీరు ప్రేమతో వెళ్ళి రండి. ప్రేమ మీరాగాను మీరు ప్రేమతో వెళ్ళి రండి. ప్రేమ మీరాగాను మీరు ప్రేమతో వెళ్ళి రండి. ప్రేమ మీరాగాను మీరు మా పైన ప్రేమాలను మా ఓ మల్లెల్లారా. మా పైన ప్రేమాలను మా ఓ మల్లెల్లారా. మా పైన ప్రేమాలను మా ఓ మల్లెల్లారా. చల్లగా బతుకుడు బిడ్డ. మళ్ళీ గిరిన మరి మళ్ళీ ఎత్తాం కానీ మళ్ళీ నీకు అప్పేస్తా కానీ చల్లగా బతుకుడు. ఇలా బాపద్దరు మంచి ముందు బిడ్డ. సంతోషంబు సంతోషంబు. అయిపోయి. సంతోషం వెళ్ళొస్తామని. ఇప్పుడు ఇట్లు సెలవు వాళ్ళ మామ దగ్గర సెలవు తీసుకొని శ్రీనామస్మరణ చేసుకుంటే ఎట్లా వెళ్తున్నారు? రారా శ్రీహరి నన్ను కరుణించరా, దీనులగా పాడ దీవించరా. రారా శ్రీహరి నన్ను కరుణించరా, దీనులగా పాడ దీవించరా. కనులారా నిన్ను చూడ మనసున్నది, జీవనమే పరీక్షించ చలమైనది. కనులారా నిన్ను చూడ మనసున్నది, జీవనమే పరీక్షించ చలమైనది. ఇప్పుడు రమణమ్మ దగ్గరికి రమణ చల్లగా తెలుగు కదా. వందనమిదే కైకోను దయతో నా మనదిగోను.
శివకంచి పట్టణంలో కాలసేనుని వీరసేను సమరించి వచ్చినారా ప్రాణేశ్వర? నిండుగా వర్ధిల్లవ ఒక్కసారి అను కై మీదండి. నిన్ను కనుక నా మనకు చాలా చాలా సంతోషమాయే నిన్ను చూడగా మనకు చాలా సంతోషమైంది. కానీ నీ వెంట వచ్చి ఇవన్నీ ఎవరు స్వామి? వినిమక ఈ మధుమతిని కడపని కొలకేతమ్మని తిరిగి వనితాను ఎక్కడి దానివే నీవిక ప్రాణేశ్వరి ఈ మధుమతిని నేను కేతమ్మాయందురు కదా ఈ మధుమతిని వివాహం చేసుకున్నాను కదా బ్రహ్మదేవుడు నాకు ఆ బ్రహ్మదేవుడు పెళ్లి చేశాను కదా ఎక్కడి దానివే నీవిక ఎక్కడి దానివే నీవిక నాకు మొగుని మాయలు గొల్పి నిన్ను అతిథివి నీవెక్కదను మంచెదను వెలదిరల్పుడు ఎక్కడ దానివే నువ్వు నా మొగుని మాయ గొల్పి తీసుకొని వస్తుంది నన్ను బొమ్మనడానికి మీకు ఓకే తన్ను తండ్రి నిన్ను తండ్రిదాను చూడే ఎక్కడ నువ్వు నా ఇంటికి వచ్చినావు వందలాడి నేను ఇప్పుడే కట్టగా సిప్పద సిప్పి కట్టదు పడి ప్లేస్ లారా ఇట్లా కొట్లాడుకుని ఇట్లా వినుడి సరసిదాక్షి సరసిదాక్షి నీవు చాలించు కయ్యము సరసిదాక్షి నీవు ఇట్లా ఈ విధంగా మీరు కొట్లాడకూడదు కదా ఇద్దరు కలిసి ఉంటారు మొత్తం నలుగురై నువ్వు కలిసి మంచిగా సరే సరే మదికెంతో సంతోషమాయే సంతోషమాయే
శివకంచి పట్టణమున జనము పట్టాభిషేకము వినుమగనమా కొట్టుకొని కట్టుకొని రాజ్యపాలన చేయుదాము కయ్యముగా. ఓ పణదులారా, మీరు శివకంచీపురంలో చేరి పట్టాభిషేకం చేసుకొని భక్తులకు పాలన చేయుదాము పదండి. ఆ యొక్క శివగంగి పట్టణంలో కాలసేనుని వీరసేనుని సంహరించి ఇప్పుడు యొక్క మల్లికార్జును భ్రమరమ్మ కేతములతో ఆ యొక్క శివగంగి పట్టణంలో కొలువు తీరుతున్నారు కదా. ఇప్పుడు పట్టాభిషేకం జరగబోతున్నది. జయ శ్రీ మల్లికార్జున స్వామివారికి శుభం. ఇంత పని ఉన్నప్పుడు కూడా మీరు పని విడిచిపెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చూసినందుకు మా యొక్క షో మాకు చాలా సంతోషమైనది. అందరికీ నమస్కారం. ఎవరు బాబు అంటే నలుగురితోటి ఏం నాకు ఒక్కరు 50, 50, నలుగురు అయిపోయి. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి వర్షం కారణంగా మేము మళ్ళీ రాత్రి వేస్తాం అనుకున్నాం, కానీ మళ్ళీ వర్షం వస్తే వాళ్ళు కలర్లు సౌండ్స్ ఉండరు కాబట్టి ఈ మధ్యాహ్నం మీకు నమస్కారం, 10,000 నమస్కారం. ఎందుకంటే ఎంత భయంగా వచ్చి మీరు చూస్తుంటారు, వాళ్ళు ఆలకిస్తున్నారు కాబట్టి తప్పులతో క్షమించగారు. మాకు నేర్పిన ఈ యొక్క గురువు గారు శ్రీనన్న గారికి, మరి యొక్క జర్నలిస్టు శ్రీనన్న గారికి, ఓజన్న గారికి, మాకు సహకరించిన అందరికీ 10,000 మంది మా పంతులు శ్రీనన్న గారు, మా జర్నలిస్ట్ శ్రీనన్న గారు, వీళ్ళు మాకు సహకరించి 50 రోజులు మాకు నేర్పినందుకు తప్పులతో క్షమించగలరు. ఈ ఓజన్న గారు ముగ్గురు మా కళాకారులు ఎంతో అన్ని డ్యాన్సులు పాటలను నేర్పించి తప్పులతో అందరూ క్షమించగలని కోరుతూ ఈ యొక్క ఆట ఇంతటితో బిగిస్తున్నాము. ఇప్పుడు పాత్రగారుడు మధ్యంతరం మాకు ఒక పాత్రగారుడు లేనందున ఈ కార్యక్రమాలకు అన్న గోపాలరెడ్డి నిన్న మీరు ఎవరు అన్నారు. ధర్మిరెడ్డి ఈయనే నిన్న మాకు వచ్చి పాత్ర కట్టినందుకు చాలా సంతోషములు. అన్నగారు లక్ష్మణ గారికి సహకరించినంత సంతోషములు. ఏమన్నా తప్పు ఉంటే క్షమించగలరు. మల్లెల పట్టణాలు ఉన్న అందరూ తప్పకుండా బియ్యం తీసుకురండి. మనిషికి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు చేయండి. మా ఖర్చు బాగా 2 లక్షలు. దయచేసి మీరు గంట తొందరగా చేయగలరు కదా. ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతున్నది కావున ఈ యొక్క భక్తులు ఓటు బియ్యం తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. వట్టి గంటే రూపాయి ఆదాన 2 రూపాయలు వేసినా తీసుకుంటాము. వట్టి అంటున్నాం, మాకేం అపేక్ష లేదు కానీ